హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మా అమ్మ చేసే రెసిపీ ఏంటో తెలుసా? మష్రూమ్ కర్రీ. సో, మా అమ్మ చేసే రెసిపీలల్లోకెల్లా ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే తక్కువ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి చేస్తారు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అందులో మనకి తక్కువ టైం పడుతుంది. సో, మనం ఇక్కడ మష్రూమ్ కర్రీకి ఏం కావాలంటే ముందుగా ఇంగ్రీడియెంట్స్ మష్రూమ్స్‌ని ఫస్ట్ ఫ్రెష్ మష్రూమ్స్ తీసుకోవాలి. వాటిని జాగ్రత్తగా శుభ్రం చేసి పక్కకు పెట్టుకొని, వాటిని పెద్ద సైజు మష్రూమ్స్ అయితేనే వాటిని 4 భాగాలు చేసుకోండి. మీడియం సైజ్ అయితే 2 భాగాలు చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు మసాలాలు సిద్ధం చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకొని, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ముక్కలు వేసుకొని అవి మగ్గాక ఇప్పుడు మష్రూమ్స్‌ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత చూడండి వాటర్ ఎలా ఫార్మ్ అయ్యాయో మష్రూమ్స్‌లో. మనం ఏమీ ఎక్స్‌టర్నల్‌గా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. సో, ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ స్టేజ్‌లో వేసుకుంటే అది కొంచెం ఫ్రై అయినట్టు అయ్యి మనకి పచ్చివాసన అంతా పోతుంది. అండ్ ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. సో, టమాటా ముక్కలు మంచిగా మెత్తగా మగ్గాలి అంటే కొంచెం ఉప్పు యాడ్ చేయాలి. ఇక్కడ మా మమ్మీ సీక్రెట్ ఏంటి తెలుసా? సాధారణమైన ఉప్పు వేయరు. కళ్ళుప్పేస్తారు. సో, ఇలా మగ్గుతుంది చూసారా? ఉప్పు వేస్తే అలా ఉంటుంది టమాటా మరి. సో, ఈ విధంగా ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు కొంచెం కారం వేసేసి అంటే మనం ఎంత కారం అయితే తింటామో దానికి తగ్గట్టుగా వేసేసుకుంటే సరిపోతుంది. చిన్న పిల్లలైతే ఎక్కువ కారం తినలేరు కదండీ! కాబట్టి మా అమ్మ ఇలాగే చేస్తారు. కొద్దిగా కొబ్బరి పొడి వేశారు. అంటే ఈ కొబ్బరి పొడిలో ఇంకేందంటే గసగసాలు, కొబ్బరి కలిపి గ్రైండ్ చేసి వేస్తారు ఈ పొడి. అంతే ఇప్పుడు మన గరం మసాలా తెలుసు కదండీ అందరికీ. ఆ గరం మసాలా యాడ్ చేసి ఇలా కలిపి ఒకసారి మూత పెట్టుకొని తర్వాత చూస్తే ఇలా ఉంది. సో, ఇప్పుడు మన మష్రూమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత అద్భుతంగా ఉందో మన మష్రూమ్ కర్రీ. ఇది అన్నం, చపాతీ, రోటీలో